హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో 100K స్పెషల్ Q&A వీడియో అన్నమాట. డే బిఫోర్ ఎస్టర్డే నేను ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో పెట్టినా కదా. సో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ వీడియోలో దానికి ఆన్సర్స్ చెప్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్లీ చెప్పు హ్యాపీ బోనాలు అని చెప్పు. సో అందరికి హ్యాపీ బోనాలు. ఈ రోజు బోనాలు అనమాట హైదరాబాద్ లో. అందరికి హ్యాపీ బోనాలు. ఫస్ట్ నా గురించి ఫస్ట్ నేను క్లారిటీ ఇచ్చేస్తారా. సో నా ఫుల్ నేమ్ వచ్చేసి శివాని పల్లెల. ఓకే, అండ్ హోమ్ టౌన్ అడిగింది కదా. హోమ్ టౌన్ అంటే ఏం లేదు, విలేజ్ ఏం లేదు, జస్ట్ హైదరాబాద్ అంటే. మేము హైదరాబాదే, మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాదే, విలేజ్ ఏం లేదు. హోమ్ టౌన్ ఇస్ హైదరాబాద్ ఓన్లీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ కాలేజ్? కాలేజ్ ఏ కాలేజ్? డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, 10th ఏది? అది మెన్షన్ డిగ్రీ కాలేజ్. కాలేజ్ డిగ్రీ ఇంటర్ ఎంబీఏ కాలేజ్ ఒకటే కాలేజ్, సిద్ధార్థ కాలేజ్ అన్నమాట. సో నా ఇంటర్ డిగ్రీ అండ్ ఎంబీఏ కూడా అందులోనే ఫినిష్ చేసేసిన. సో నాది ఎంబీఏ అయిపోయింది ఈ ఇయర్. వాట్ ఈస్ యువర్ ఏజ్? ఏజ్ 22. ఇఫ్ యూ బికమ్ అండ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, వాట్ యూ డూ ఫర్ పీపుల్ అండ్ వాట్ ఈస్ యువర్ అంబిషన్? అంబిషన్ అంటే అదే, ఏది, సివిల్ సర్వీస్ క్రాక్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని. ఇంకటి ఏం అడిగిండు? వాట్ యూ విల్ డూ? అంబిషన్. అంబిషన్ అంటే అదే ఉంటది. ఇక ఏం చేస్తాం సర్వీస్ అని అంటే, పీపుల్ కోసం సర్వీస్. పీపుల్ కోసం ఏం సర్వీస్ చేస్తాం అంటే, ప్రజెంట్ ప్రాపర్ ఏం చెప్పను, గో విత్ ద ఫ్లో అన్నమాట. అంతే. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాను నేను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆర్ యూ అప్లోడింగ్ ఇన్స్టెంట్ మేకప్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆఫ్ సెమ్ 6th CCMA సబ్జెక్ట్? ఇన్స్టెంట్ వాళ్ళకి కూడా రెగ్యులర్ వాళ్ళకి చెప్పిన వీడియోసే ఉంటాయి. సో అందుకని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తలేను. సో సేమ్ వీడియోస్ యూ కెన్ గో విత్ ఫర్ ది ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ప్లీజ్ వాచ్ దాట్. సెమ్ 3 ఆల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ సెమ్ 3 వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా క్లాసెస్. సో ఆగస్ట్ ఎండింగ్ అయినా సెప్టెంబర్ లో అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా. సో నౌ యూ ఎంజాయ్ యువర్ అకాడమిక్స్. నెక్స్ట్. ఈ బ్రో ఎవరో హాయ్ అని పెట్టారు. హాయ్. పేరు చెప్పురా, పేరు చెప్తా. పేరు చూడు చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉన్న పేరుకి హాయ్. మొహమ్మద్ బ్రో. ఓకే, మొహమ్మద్. హాయ్. నెక్స్ట్. ప్లీజ్ రిప్లై టు మై మెసేజ్ మ్యామ్, ఐ హ్యాడ్ టెక్స్టెడ్ యూ. బాలా. అదేదో టెక్స్ట్ చేసింది, అదే టెక్స్ట్ చేయొచ్చు కదా బేటా బాలా. నాకు చాలా మెసేజెస్ వస్తాయి. సో ఐ రిగ్రెట్ అన్నమాట నేను అందరికీ రిప్లై ఇయ్యను అని చెప్పేసి. సో బట్ ఐ విల్ ట్రై మై ఎఫర్ట్ టు గివ్ రిప్లైస్. మిస్టర్ ప్రసాద్ బ్రో అడుగుతున్నారు, ఎంబీఏ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నా, సజెస్ట్ మీ కాలేజ్ అండ్ దాని రిలేటెడ్ కోర్సెస్ చేయు అక్క. ఎంబీఏ మార్కెటింగ్ అనేది ఒక స్పెషలైజేషన్. దానికి బెస్ట్ కాలేజ్ అంటే, నాకు పర్సనల్ గా ఏ కాలేజ్ గురించి బెస్ట్ అని నేనైతే చెప్పను. ఏ కాలేజ్ లో అయితే మీకు మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఉంటుందో అది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ కోర్సెస్ అంటే మీరు ఎక్స్టర్నల్ అంటే బయట మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. అది మార్కెటింగ్ స్పెషలైజేషన్ కి యూస్ఫుల్ అవుతుంది మీకు. అంతే. లక్ష్మణ్ రాజ్ బ్రో అడుగుతున్నారు, యూ టీచ్ లైక్ ఎ టీచర్, దెన్ వై యూ చూస్ ఎంబీఏ? జస్ట్ క్యాజువల్ క్వశ్చన్. ఎంబీఏ క్వాలిఫికేషన్ కోసం చూస్ చేసుకున్నా. యాక్చువల్లీ నాది టీచింగ్ ఫీల్డ్ కాదు, నాకు టీచింగ్ లో ఇంట్రెస్ట్ లేదు. సో నా ఇంట్రెస్ట్ వేరే ఉంది. జస్ట్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ థింగ్ వరకే నేను ఇది చెప్తున్నా. టీచింగ్ లో కూడా నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, నాకు వచ్చిందని నేను చెప్తున్నా. పరమేష్ బ్రో అడుగుతున్నారు, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ బీకామ్ కోర్స్? ఈస్ దేర్ ఎనీ స్కోప్ ఆన్ దిస్? ఇఫ్ ఎస్, దెన్ హౌ మచ్? డెఫినెట్లీ బీకామ్ కి ఎందుకు లేదురా, బీకామ్ కి చాలా స్కోప్ ఉంది ప్రెసెంట్. సో చాలా మంది బీకామ్ వేస్ట్ అది ఇది అని అనుకుంటారు, బీబీఏ చేస్తా బీఎస్సీ చేస్తా అని అనుకుంటారు. బీకామ్ లో చాలా స్కోప్ ఉంది. ప్రెసెంట్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఈ బీకామ్ వాళ్ళకే చూస్ చేసుకుంటారు. లైక్ ప్రాసెసింగ్ దాంట్లో కానివ్వండి, అవుట్ బౌండ్ ఇన్ బౌండ్ లాజిస్టిక్స్ దాంట్లో కానివ్వండి, ఆపర్చునిటీస్ అనేది చాలా ఉంటాయి. దీంతో పాటు మీరు ఎక్స్టర్నల్ గా ఏదైనా కోర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. బీకామ్ ఇస్ ద బెస్ట్ కోర్స్, యూ కెన్ గో విత్ ఇట్. బీకామ్ లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, బీడీఎస్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, ఇంకా వేరే ఉంటాయి. అందులో మీరు చూస్ చేసుకోండి. విష్ణుప్రియ, హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్రీ కాలేజ్ నేమ్స్ చెప్పండి మేడం. ఫ్రీ కాలేజా? ఫ్రీ కాలేజ్ ఐడియా లేదు నాకు. నేను వీడియోస్ పెట్టిన, ఒకవేళ మీకు ర్యాంక్ ఆ పర్టికులర్ టాపిక్ వరకు వచ్చి, గవర్నమెంట్ అయితే ఫ్రీయే ఉంటుంది. దానికి మీరు ఎంట్రన్స్ అంటే ఐసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, అందులో వాళ్ళు స్పెసిఫై చేసిన ర్యాంక్ లో మీకు వచ్చినట్టయితే ఫ్రీ సీట్ వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఆ పర్టికులర్ లిమిట్ వరకు వాళ్ళకి ర్యాంక్ వచ్చింది అనుకో, రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఫుల్ ఫీజు వాళ్ళు తీసేస్తారు అనమాట. 2 థింగ్స్ మీకు ఉన్నాయి. ఒకసారి వీడియో చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ అసలు నుంచి మ్యామ్ ఐ వాంట్ ఓయూ బీకామ్ సెమ్ 3 ఇంగ్లీష్ యువర్ హ్యాండ్ రిటెన్ హోల్ సమ్మరీస్ ప్లీజ్ అక్క రిక్వెస్ట్ అక్క. డెఫినెట్లీ ఐ విల్ అప్లోడ్ ఇట్. సో నేను రాయాలి కదా, సో టైం దొరకట్లేదు. ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో. ఓకే, తరుణ్ అఫీషియల్ నుంచి ఆల్ ద బెస్ట్ అక్క ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. Hi Didi, by seeing your channel, my friends and me got also interest to make a channel or some people who so YouTube channel పెట్టాలనే దాని గురించి. పెట్టండి, డెఫినెట్ గా. యూట్యూబ్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూట్యూబ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ లో వ్యూస్ రాకపోయినా, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ వ్యూస్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ రీచ్ ఆల్సో, జస్ట్ డూ ట్రై అగైన్ అండ్ అగైన్. డెఫినెట్లీ వన్ డే ఇట్ విల్. మహేందర్ యాదవ్ అక్క ఎంబీఏ సెకండ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా, రేపటి వరకు మీకు అప్లోడ్ అయిపోతాయి. ఎడిటింగ్ లో ఉన్నాయి. ఇట్స్ రేహాన్ వెన్ ఈస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ జూన్ రెగ్యులర్ రిజల్ట్స్ 2025 ఎగ్జామ్ రిజల్ట్ సెమ్ 2 రిజల్ట్ జూలై ఎండింగ్ అని చెప్పాను కదా. ఐ విల్ గివ్ యూ అప్డేట్. లైక్ ఎగ్జామ్స్ కి, రిజల్ట్స్ కి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ మన యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ యూ విల్ గెట్ టు నో ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బన్నీ బ్రో అడుగుతున్నారు 75% అటెండెన్స్ లేకపోతే ఓయూ స్కాలర్షిప్ కట్ చేస్తుందంట మా కాలేజ్ ఫేక్ న్యూస్ చెప్తున్నారు సిస్. 75 అట్లేం ఉండదు, మినిమం 66% ఉండాలి. మరి 75% అయితే కాదు, అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు. అంటే కొంతమంది రెగ్యులర్ రానికి, అయినా మీరు రెగ్యులర్ గా వెళ్ళాలి కదా కాలేజ్ కి. 60% 65% కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలి. హరీష్ బ్రో అడుగుతున్నారు డిగ్రీ పాస్ అంటే ఆల్మోస్ట్ నీ వల్లనే అక్క జర ఏదో ఉంటావు చెప్తే ఏదైనా. ఓకే డిగ్రీ పాస్ అంటే ఆల్మోస్ట్ నీ వల్లనే అక్క జర ఏడుంటావో చెప్తే నీ దర్శనం. అయ్యో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో చాలా మెసేజెస్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన రోజు అయితే. అందులో చాలా మంది తెలుసారా, నీ వల్లనే పాస్ అవుతున్నా అన్నారు. నేను ఒక క్లారిటీ ఇస్తాను, నా వల్ల కాదు, మీ హార్డ్ వర్క్ వల్లనే పాస్ అయినారు. సో కంగ్రాచులేషన్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అడ్వెంచర్స్ అనమాట. అండ్ నేను జర ఏడుంటున్నా అంటే నేను ఎల్బీ నగర్ లో ఉంటా, ఎప్పుడైనా నీకు కనిపిస్తే అప్పుడు హాయ్. కృష్ణ బ్రో అడుగుతున్నారు అక్క వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్ కరెంట్లీ. జాబ్ ఏం లేదు, జాబ్ ఏం చేయట్లేదు. జస్ట్ నేను మొన్ననే అది ఎంబీఏ అయిపోయింది. సో యూట్యూబ్ ఒకటి చూసుకుంటాను అండ్ ట్యూషన్స్ ఒకటి రన్ చేస్తాను అంతే. నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు. దిస్ ఇస్ టు ఓన్లీ ఐఎమ్ డూయింగ్. అక్క వెన్ విల్ యూ మ్యారీ. చెప్పురా, మ్యారేజ్ లేదు యాక్చువల్ గా. సో నా మ్యారేజ్ అసలు కాదు, చేసుకోను మ్యారేజ్. ఒకవేళ చేసుకున్నా కూడా తర్వాత చేసుకుంటా, ఒక 10 సంవత్సరాల తర్వాత. అది రేపు ఏమైతుందో నాకేం తెలుసురా. ప్రెసెంట్ నో మ్యారేజ్ నథింగ్, నేను చిన్నపిల్లని కాబట్టి. నువ్వు స్కూల్లో లాస్ట్ థర్డ్ బెంచ్. స్కూల్లో లాస్ట్ బెంచ్ లో లాస్ట్ గర్ల్ నేనే. స్కూల్ మెమరీస్ ఏం లేవు, బ్యాడ్ మెమరీస్ స్కూల్ అంటే. నాకు కాలేజ్ నుంచే బాగుంది. అబ్దుల్ మేక్ వీడియో ఆన్ కమింగ్ సిసిఎంఏ సబ్జెక్ట్. సిసిఎంఏ ఎల్లుండి ఉంది కదా మీకు ఎగ్జామ్, అంటే మీన్స్ రేపు. సో ఆల్రెడీ రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, అవి మీరు ఫాలో అవ్వండి, అవే వస్తాయి. ఇన్స్టెంట్ కి సపరేట్ గా ఏమి ఉండదు. ఓకేనా. జయంత్ బ్రో మీ వల్ల డిగ్రీ చాలా ఈజీగా అండ్ గ్రేట్ఫుల్ గా క్లియర్ చేశాము. థ్యాంక్స్ అలాట్. కంగ్రాచులేషన్స్ జయంత్. విజయ్ మీరు ఎలా అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని అందరికి చెప్తున్నారు శివాని గారు. ఎక్స్ప్లెనేషన్ చాలా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నా ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్ అన్నందుకు. అన్ని సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ డిగ్రీలో చదువుకున్నా కాబట్టి అదో చిన్న గుర్తున్నాయి. నేనే నేర్పించా, ఆ గుర్తున్నాయే చెప్తున్నా. నువ్వు ఏ సెమ్ రా? నా డిగ్రీ అయిపోయింది, 5th సెమ్. కరీం హాయ్ మేడం హౌ ఆర్ యూ, నైస్ టు టాక్ యూ బట్ యూ డజంట్ రిప్లై. ఇది ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. ఏం కరీమా? హాయ్ కరీం. నాకు చాలా డిఎమ్స్ వస్తాయి కదా, మెసేజెస్ కూడా ఉంటాయి కదా, నేను చాలా పని చేస్తా కదా, టైం దొరకట్లేదు అంతే. అదొకటే డిఫరెన్స్, లేదంటే డెఫినెట్ గా ఇస్తుండే. టైం ఒక్కటి సరిపోవట్లేదు అంతే, అదొకటే రీజన్. యాటిట్యూడ్ ఏం కాదులే. సమయ సెమ్ 2 రిజల్ట్స్ అక్క. సౌమ్యనా సమయానే ఉంది ఇక్కడ. సెమ్ 2 రిజల్ట్స్ చెప్పినా కదరా, జూలై ఎండింగ్ వస్తుంది. 25th లోపల 26th లోపల వచ్చేస్తుంది. అప్డేట్ ఇస్తా యూట్యూబ్ లో నేను. నెక్స్ట్ అలోన్ బాయ్ నువ్వు బ్రతుకు మమ్మల్ని బ్రతికించు. పాస్. ఇక మీద నీ ఓకే
ఇక నీ మీద చదువురా మంచిగా పాజిటివ్ కమెంట్స్ రావి. లే ఆ సినిమా డైలాగ్ అది చూస్తే నాకు ఏది చెడ్డ చదువుతా. తెలుసు, నేను నువ్వు అవుతాను. బ్రతుకు మమ్మల్ని బ్రతికించు. ఈకని మీద ఈగ ఇక నీ ఇక నీ మీద. ఓకే. ఇక నీ మీద ఈగ వాళ్ళని ఢిల్లీని తగలబెట్టేస్తా. ఢిల్లీలో ఎందుకు లేరా, నేను హైదరాబాద్ లో ఉంటే. థ్యాంక్ యూ. అది ఎలిమెంట్స్ ఒక లవ్ సింబల్ వేసుకోరా, వెళ్ళిపోవాలి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమీ వేవ్స్. జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అక్క? బీకామ్ డిగ్రీ తర్వాత ఫ్రెషర్స్ కి ఈ రోజుకి అప్లై చేయాలి. జాబ్స్ మీరు ఫస్ట్ థింగ్ మీరు కాలేజ్ లో ఉన్న జాబ్ ప్లేస్మెంట్స్ చూసుకోండి. మీకు జాబ్ ప్లేస్మెంట్స్ మంచిగా రాకపోతే నౌకరీ అని ఒక యాప్ ఉంటది. అందులో మీ రెజ్యూమ్, మళ్ళీ లింక్డ్ ఇన్ లో మీ రెజ్యూమ్ అన్ని అప్లోడ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనకి ఎక్కడెక్కడ కంపెనీస్, ఒరిజినల్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, డైలీ ఇంటర్వ్యూస్ మీకు అప్లోడ్ అయి ఉంటాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, మీ స్కిల్స్ ని పెంచుకోండి. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే. ఇట్స్ మనోహర్. ఐ లవ్ యూ అక్క. ఐ లవ్ యూ టూ తమ్ముడు. ఇప్పుడు అన్నావురా, నేర్చుకోరా వాళ్ళు చూసి, మనోహర్ని చూసి నేర్చుకోస్. నవ్య. అక్క ఎంబీఏ గురించి, కౌన్సిలింగ్, ర్యాంక్ సెలెక్షన్, కాలేజ్ గురించి, గవర్నమెంట్ ఎంబీబీ అన్ని నేను పెడతాను వీడియోస్ లో. ప్రజెంట్ నాకు ఏం గుర్తుకు లేదు. ఒకసారి నోటిఫికేషన్ చూసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఛానల్లో. ఓకే. రేహాన్ మ్యామ్, విచ్ కోర్స్ ఆర్ యూ డూయింగ్ నౌ? నో, నథింగ్. జస్ట్ నౌ ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ. అయిపోయింది ఎంబీఏ, ఇంకేం కోర్స్ చేయాలి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కోర్స్. నెక్స్ట్. ఎంబీఏ సెమ్2, ఎండిఏ సెమ్2 is near, can tell importance. Definitely, I will upload it by tomorrow or day after tomorrow. భవానీ, క్వశ్చన్స్ ఏం లేవు అక్క, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ అకౌంట్ ఫర్ us. Thank you so much, Bhavani. Means a lot. బన్నీ గౌడ్, అక్క సెమ్6 బ్యాక్లాగ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లీజ్. సెమ్6 వి మనం రెగ్యులర్ గా పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇప్పుడు నేను వీడియో పెట్టినా కూడా అవే రీఅప్లోడ్ చేయాలి. సో రీఅప్లోడ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను లైట్ తీసుకుంటున్నా. సో మీరు రెగ్యులర్ కి ఏవైతే చెప్పిందో అవే మీరు పర్ఫెక్ట్ అవ్వండి ఇన్స్టెంట్ కి. ఓకే. వేణి యాదవ్, హాయ్ అక్క, మీ వల్ల డిగ్రీ అన్ని క్లియర్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వేణు యాదవ్. దివ్య, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా మా మమ్మీ ఉంటది. బికాస్ ఐ హావ్ సీన్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ కదా, ద వే షీ విల్ డూ హార్డ్ వర్క్ చేయడంలో మా మమ్మీ నాకు ఫస్ట్ చూడడంలో ఆమెనే. హౌ షీ విల్ మేనేజ్ నన్ను, మా అక్కని కానీ, మళ్ళా ఇంటిని కానీ, బయట బిజినెస్ ని కానీ, అన్నీ అంతే. సెమ్2 రిజల్ట్స్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ఆ కామెంట్స్ చదవట్లే. డెఫినెట్ గా వస్తాయి ఈ మంత్, బాధపడక. దివ్య, అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అండ్ హార్డ్ వర్క్. I have cleared my SEM4 exams. కంగ్రాచులేషన్స్ కావ్య. కావ్యనా? దివ్య, సారీ. కంగ్రాచులేషన్స్ దివ్య. నందు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. నందు తను మా ఫ్రెండ్. థ్యాంక్ యూ నందిని. ఓకే. కాల్ మీ సింగర్. వన్ వర్డ్ అబౌట్ సిద్ధార్థ కాలేజ్. మా కాలేజా? సిద్ధార్థ కాలేజ్ వన్ వర్డ్ ఏం చెప్పను రా, మంచి కాలేజ్, లైక్ టాప్ కాలేజ్. అది నా దృష్టిలో అది చాలా గాడ్ గిఫ్టెడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. బికాస్ ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ కాలేజ్. లెక్చరర్స్ నుంచి సపోర్ట్ కానివ్వండి, ద వే ఐ ఆమ్ హ్యావింగ్ మై టీచింగ్ స్కిల్స్ రైట్ నౌ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఇంపాక్ట్ ఫ్రమ్ దట్ కాలేజ్. సో ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. నవీన్, హౌ మచ్ డు యు ఎర్న్ ఫర్ యూట్యూబ్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియో? హౌ మచ్ వీ కెన్ ఎర్న్ ఫర్ 1K వ్యూస్? నాకు తెలియదు 1K ఎంత వస్తుంది. మీరు స్టార్టింగ్ లో ఛానల్ స్టార్ట్ చేస్తే మానిటైజేషన్ అయితే స్టార్టింగ్ లో ఒక 18 రూపీస్ 20 రూపీస్ రావచ్చు. 18 రూపీస్ 20 రూపీస్ అవుతుంది. దట్స్ సో. మీరు ఒకవేళ ఛానల్ గ్రో అయ్యి మీకు సబ్స్ కానీ వ్యూస్ కానీ పెరిగితే, ఆడియన్స్ రిటేషన్ పెరిగితే మీకు ఇంకా డబ్బులు పెరుగుతాయి. అవునా? 1K ఇంత ఉండదా? ఉంటది, సిబిఎం అని ఉంటది. ఇప్పుడు వ్యూస్ నేను చూసిన వేరే యూట్యూబ్ ఛానల్స్ లో చూసినంత వరకు అయితే 1K కి ఒక 20 or 40 వస్తుంది అనుకున్నా. మరి అదే 20 రూపీస్ or 40 రూపీస్ వస్తుంది. స్టార్టింగ్ 18 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది ఏ ఛానల్ కైనా మినిమం. తర్వాత అది 70 రూపీస్ వరకు వెళ్తుంది బేస్డ్ ఆన్ వ్యూస్ అండ్ కంటెంట్. నాకు తెలియదు, యాక్చువల్ ఐడియా లేదు. మీరు మీ ఛానల్ పైన కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా? అదేం చూసుకోకుండా మీరు ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. ఇది శాలరీ లా కాకుండా మన కంటెంట్ ని బట్టి ఉంటుంది శాలరీ కూడా. ఎవ్రీ మంత్ రాదు యూట్యూబ్ నుంచి నాకు పేమెంట్, ఎవ్రీ మంత్ రాదు. ఒక 3 months కి 6 months కి ఒక్కసారి 2 times వస్తుంది అంతే. ఓకే. వాట్ డు యు వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్ అక్క?
ఫ్యూచర్‌లో ఒక మంచిగా యూపీఎస్సీ క్లియర్ చేసి గొంతు పోయిందిరా. నీళ్ళు ఫ్యూచర్‌లో యూపీఎస్సీ క్లియర్ చేసి ఒక ఓన్ హౌస్ కట్టుకొని ఒక ఫౌండేషన్ పెట్టాలి. ఆ ఫౌండేషన్‌లో యానిమల్స్ రెస్క్యూని చేయాలి. దిస్ ఇస్ మై డ్రీమ్. అంబిషన్ ఏదైనా అనుకోవచ్చు. పేర్లు చదవట్లే, స్క్రీన్ పైన కామెంట్స్ డిస్ప్లే చేస్తా. వీడియో ఇప్పటికే 20 మినిట్స్ అయింది. 100K స్పెషల్ కాబట్టి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మ్యామ్? మా ఇంట్లోనా ఏం లేదు, నథింగ్. ఏం లేదు, ఆ రోజు లైవ్ పెట్టిందని అదే. మేము ఏం 100K లేదు, సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు ఇప్పటికి. మేము ఇప్పటివరకు సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఎంబీఏ ఎగ్జామ్స్ ఉండే అప్పుడు. ఇప్పటి వరకు అసలు అనుకోలే ఏమి. చూడాలి. అయినా నేను వెజ్ బ్రో. అయినా బిర్యానీ కూడా ఇప్పలే బ్రో నాకు ఇప్పటికి. నాన్ వెజ్ తినకూడదు, మన సంతోషం కోసం యానిమల్స్ ని మర్డర్ చేయొద్దు. యాక్చువల్లీ అంతే చాలా కరెక్టే కదా. మీ ఫాదర్ ని ఎప్పుడు చూపించలేదు మేడం స్క్రీన్ పైన, మరి ఎప్పుడు చూపిస్తారు? మా ఫాదర్ ని చూపిస్తాను సూన్ లో. ప్రజెంట్ మా డాడీకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో సూన్ ఐ విల్, ఇఫ్ ఓకే చూద్దాం, టైం వస్తే చూపిద్దాం. ఇన్ యూట్యూబ్ యు ఆర్ మై ఫేవరెట్ స్టార్. ఎవరా చెప్పిన పేరు? మిస్టర్ విలన్. మిస్టర్ విలన్, థ్యాంక్ యూ సో మచ్ రా. టీఎస్ ఐసెట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి. అది నోటిఫికేషన్ రాలేదు. ఆఫ్టర్ గెటింగ్ ద నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ అన్ అప్డేట్ ఇన్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే. వాట్స్ యువర్ యాక్చువల్ గోల్ అక్క? బై ద వే లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నా గోల్ చెప్పాను కదా, ముందుకే యూపీఎస్సీ క్రాక్ చేయాలి అంతే. నో క్వశ్చన్స్ టు గ్రేట్ టీచర్, వెరీ పర్ఫెక్ట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు డాగ్స్ ఏ కాకుండా అదర్ ఎనిమల్స్ కి ఫీడ్ చేస్తావా అక్క అంటే 100K స్పెషల్. అదర్ యానిమల్స్ అంటే నాకు ఎక్కువ డాగ్స్ ఎక్కువ ఇష్టము. అంటే అదర్ యానిమల్స్ కూడా ఇష్టమే, దానికి ఎట్లా ఫీడ్ చేయాలో తెలియదు నాకు. అంటే ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నీ కమెంట్ నేను దృష్టిలో పెట్టుకుంటాను. హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ వీడియోస్ చూసి పాస్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ రా. నథింగ్ టు ఆస్క్ బట్ థ్యాంక్ యూ శివాని ఫర్ హ్యావింగ్ దిస్ ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Yesterday my results వచ్చాయి. I got 8.77 CGPA. Thank you. Your videos helped me a lot. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఏం రిజల్ట్స్ వచ్చినాయి? ఏం రిజల్ట్స్? థ్యాంక్ యూ సో మచ్. అంటే రిజల్ట్స్ వచ్చినాక గుర్తు పెట్టుకొని మరి కమెంట్ చేసిరంటే గ్రేట్ అబ్బా. Where do you live? హైదరాబాద్. Hi ma'am, one of your subscriber. Your videos are helpful for us. Thank you so much ma'am. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. What is your goal? ఇంతమంది అడుగుతారు గోల్. యూపీఎస్సీ After MBA what plans akka? ప్రిపరేషన్. చూడలే, ఇంకేం అనుకోలేదు. పిహెచ్డి అనుకున్నా, చూడాలి. Let me know when is your marriage. నో మ్యారేజ్. ఎవడు చేసుకుంటాడబ్బా మ్యారేజ్? చేసుకోవద్దు, ఇంత చిన్న ఏజ్ లో అసలు చేసుకోవద్దు. ఓకే, వీడు ఇలాంటి వాడు చేసుకుంటాడు. అంటే మా తమ్మునికి ఫస్ట్ పెళ్లి చేయాలి కదా, చిన్నోడు. బ్రో నా కట్నం వస్తే తీసుకుందామని. యా, ఆడపడుచు కట్నం వచ్చినాక అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. తమ్ముడిని పెళ్లి కాకముందుకు ఈ అక్క పెళ్లి చేసుకోదు. ఇచ్చిన ఫస్ట్ తమ్ముని జీవితం నాశనం చేద్దాం. అప్పుడు దెన్ మీ అండ్ మై మదర్ విల్ బి వన్ టీమ్. మీకు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇవ్వరు, అన్ని తెలుసు. ఎందుకు బిగ్ ఫ్యాన్. ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చిన కదరా, నన్ను అపార్థం చేసుకుంటారు మీరు. రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ రా. తొక్కుతుంది మమ్మీ దాంతో. వీన్ దాంట్లో వీనికి అడగాలి అలాంటి క్వశ్చన్స్ మీరు. వీన్ కడ నేను ఫోన్ చేసినా కూడా బిజీ వస్తుంది మధ్య వింది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏం స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అక్క? దానికి వినే చెప్తాడు సమాధానం. బికాస్ హీఈస్ వెరీ మచ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ దట్. చెప్పరా. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్. టాలీ, డిజిటల్ మార్కెటింగ్, టాలీ, నాకు ఈ రెండే కొంచెం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఫస్ట్ మీరు అనుకోండి, కోడింగ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలా, దాన్ని బట్టి స్కిల్స్ డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళి మళ్ళీ టాలీ అకౌంటింగ్ సైడ్ రాలేం కదా, మళ్ళీ అకౌంటింగ్ సైడ్ ఉండి టాక్సేషన్ సైడ్ ఉండి ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళలేం కదా. సో మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి స్కిల్స్ నేర్చుకోండి. టాలీ అయితే పక్కా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్, ఎంఎస్ ఎక్సెల్, బేసిక్ అకౌంట్ ఏదైనా రావాలన్నా టాలీ ఎక్సెల్ పక్కా రావాల్సిందే. అకౌంటింగ్ ఎందుకు మీరు హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తారు? లేదు కదా. మా ఫ్రెండ్ అడిగింది, నా బెస్ట్ ఫ్రెండ్, తను
హెల్త్ నీ కోసం నేను డైట్ చేస్తున్నా ఈ మధ్య. మీ క్వాలిఫికేషన్స్ చెప్తారా మ్యామ్? క్వాలిఫికేషన్ అంటే ఎంబీఏ అయిపోయింది అంతే. పీజీ అక్క ఈ అకాడమిక్ ఇయర్ ఫైనల్ ఇయర్ సిలబస్ చేంజ్ అయినాయా అక్క? కాలేదు. నో, దేర్ ఇస్ నాట్ నో హ్యావింగ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, మ్యామ్ యాక్చువల్లీ వీఆర్ సో హ్యాపీ అబౌట్ 100K. థ్యాంక్ యూ సో మచ్. What do you want to become? Accountancy. As for me, I want to become assistant professor. నాకు యూపీఎస్సీ ఒకటే, ఐపీఎస్, దట్స్ ఇట్. అదే ఒకటి చెప్పుకొని అనుకున్నా అంతే. చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఐఫోన్ అన్బాక్సింగ్ ఎప్పుడు మ్యామ్? ఐఫోన్ నేను నా జన్మలో కొనుక్కున్న ఐఫోన్. సారీ, సామ్సంగ్ బ్రో. సామ్సంగ్. Waiting to see you, miss. వెయిటింగ్ టు సీ యూ మిస్ దిస్ బాయ్. డెఫినెట్లీ నేను కాలేజ్కి వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని. వాళ్ళు మన స్టూడెంట్ అంట, సిద్ధార్థ కాలేజ్లో జాబ్ వచ్చిందంట. అందుకని కలవండి అని అన్నాడు. డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ వస్తాను కాలేజ్కి, అప్పుడు కలుద్దాం. First, congratulations for 100K akka. Can you recommend or can you tell any 3 good colleges for MBA, please? నేను బెస్ట్ కాలేజ్, గుడ్ కాలేజ్ అని నేను ఎక్కడ చెప్పను. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రయారిటీ, మీ ఇంటి దగ్గరలో మీరు అనుకున్న కోర్సు, మీ అనుకున్న ఫీజులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎవ్వరు చెప్పినా మీరు నమ్మకండి. నేను ఇది బెస్ట్, పలానా కాలేజ్ బెస్ట్ అని అంటే ప్రతి ఒక్క కాలేజ్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఏ కాలేజ్ బెస్ట్ కాదు నా దృష్టిలో అయితే. సో సెలెక్ట్ యువర్ కాలేజెస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్, దట్స్ ఇట్. ఓకే, 100K దావత్ ఇస్తావా అక్క? ఇస్తే 200K కూడా అయిపోతుంది డబ్బులు. అంటే ఇవ్వకపోతే ఆపుకొట్టారా? నాకే ఇవ్వలేదు బ్రో ఇంకా పార్టీ. డెఫినెట్ గా మీరు ఎప్పుడైనా నాకు కలిసినప్పుడు అడగండి, డెఫినెట్ గా మనం పార్టీ చేద్దాం, బట్ ఓన్లీ వెజ్. ఓకే అక్క ఎంత మంచిగా ఎగ్జామ్స్ రాసినా ఫెయిల్ చేస్తున్నారు, ఎందుకు అట్లా ఇంట్రెస్ట్ పోతుంది? ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. అట్లా అంటే మొన్నటిదాకా నా దగ్గరకు వచ్చిన స్టూడెంటే, ట్యూషన్కి వచ్చినాను. కొన్ని సబ్జెక్ట్స్ లో ఓ వచ్చింది, కొన్ని సబ్జెక్ట్స్ లో A+ వచ్చినాయి, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ వచ్చింది. రీవాల్యుయేషన్ పెట్టినాక మళ్ళీ A+ వచ్చింది, దట్టు ఇన్ ఇంగ్లీష్. ఇంకా దానికి మించి మనం ఏం చెప్తాం చెప్పు? ఇట్స్ ప్యూర్లీ మన దరిద్రం అని అనుకోవాలి కదండి. అది కొన్నిసార్లు యూనివర్సిటీస్ కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. చూడాలి. యూ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు అనేది చూసుకోండి. ప్రతిసారి యూనివర్సిటీలో తప్పని మనం అనొద్దు. ఒకసారి నువ్వు మీ ఫ్రెండ్స్ తోని కానీ, మీ లెక్చరర్స్ తోని కానీ మీరు రాసే ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయో సో కంపేర్ చేసుకొని చూడు. ఓకేనా? అక్క బాగున్నారా? చాలా 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 బాగున్నాను ఈ మంత్ లో. ఏమన్నా లైక్ వచ్చినామని ఎవరు? ఏదో తెలీదు నాకు. వైష్ణవి బ్లాగ్స్ అని పెట్టుకున్నాలే. ఆ, ఆ, ఆ. అదేనా? తను మీ ఫ్రెండ్ అన్నావు కాదా? ఆ వైష్ణవి బ్లాగ్స్ తినకి ఫ్యాన్ అంతే కాదా? నాకేనా ఫ్యాన్? నీకు సపోర్ట్ చేసిన ఎవరినో కదా ఇన్స్టాలో ఫాలో చేస్తున్నా, అట్లా తెలుసు. ఎవరో వైష్ణవి బ్లాగ్స్. హాయ్ రా. ఏమడిగింది? హాయ్ చెప్పిందా? హాయ్ రా. లైఫ్ లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటక్క? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం లేదు అనుకోను. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో బిగ్గెస్ట్ అని నేను ఏం చెప్పను. బికాస్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. క్వశ్చన్స్ ఇన్ని గానం ఎట్లా వచ్చినాయి మచ్చా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. పార్ట్ 1 పార్ట్ 2 వేరు. చూద్దాం అట్లే. ఇంకా నా ఫ్యామిలీ గురించి అడిగేది కదా. మా డాడీ, మా మమ్మీ, మా అక్క, నేను, మా పిల్లలు. మాకు 7 మంది పిల్లలు. మీ అందరికి తెలుసా తెలీదా? తెలుసుకోకపోతే వీడియోస్ చూడండి. పిల్లలు అంటే కుక్క పిల్లలు, అది చెప్పు. అది తెలియదు వాళ్ళకి. అది చూసుకుంటారు. నీకు ఎందుకు కుక్క? నువ్వు మనిషి పిల్లలే కాదు. అది అవును అను. అవును నేను హ్యూమన్ బీయింగ్ ని అను. మనిషి పిల్లగా అను. వాళ్ళకంటూ కొన్ని పేర్లు ఉంటాయి అమ్మా, ఆ పేర్లతోనే పిలవాలి. ఇప్పుడు సడన్ గా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు 7 మంది పిల్లలు అని షాక్ అయితే సంతూర్ అయ్యో నవ్వు రావట్లే నాకు. విచ్ MBA స్పెషలైజేషన్ ఈస్ బెస్ట్ టు టేక్ యాజ్ పర్ టు రిసీవ్ హైయెస్ట్ సాలరీ? ఫినాన్స్ ఫస్ట్, సెకండ్ HR, థర్డ్ మార్కెటింగ్. అక్కడ డిగ్రీ తర్వాత ఏం చేయాలో అర్థమైతలే. కోర్స్ చేయండి, లేదంటే MBA చేయండి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. స్ట్రిక్ట్ గా ఒక 6 months గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకొని ప్రాపర్ నెగ్లెక్ట్ అంటే లైక్ డిమోటివేట్ అవ్వకుండా ప్రాపర్ గా కోచింగ్ తీసుకొని చేస్తే అదైనా క్రాక్ చేయొచ్చు. గో విత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. బాగున్నావా అక్క? నీ హెల్త్ బాగుందా అక్క? చాలా 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 బాగున్నాను. హెల్త్ కొంచెం బాగాలేదు,
దాన్ని సెట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ తమ్ముడు. Ma'am, I have completed my graduation in BCom Computers. Which specialization is best in MBA? MBA, that's based on your preference. First, you can go with finance. Second, you can go with HR or marketing. That's it. Jai Shivani. జైష్వాని అంటే అదే ఒకటి కాలమా? ఓకే. What is your opinion on me, Akka, and what are the new features are going to launch in YouTube? ఆన్ మీ అంటే ఎవరు? Shiva, Aishwarya. ఐశ్వర్య. ఐశ్వర్య. యా షీ ఐశ్వర్య ఇస్ లైక్ మై He or Shia? షీ ఐశ్వర్య. Shia, okay. షీ అనే అన్నది కదా. అదే తను ఎవరంటే నేను 10,000 నేను 20,000 25,000 ఉన్నప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నా కోసం ఫ్యాన్ పేజెస్ స్టార్ట్ చేసిన అమ్మాయి. నౌ షీఈ్ పర్సూయింగ్ హర్ డిగ్రీ ఇన్ సెమిస్టర్ 5. షీఈ్ లైక్ లిటిల్ నాటీ సిస్టర్. అండ్ ఇంకేమడిగింది? Brainless. చిన్నపిల్లరా? చిన్నపిల్ల. ఓకే. హాయ్ ఐశ్వర్య. మనం మాట్లాడుకున్న తర్వాత ఈ వీడొద్దు. Congratulations. How was your journey experience from first video to till today completed 100K? జర్నీయా? జర్నీ లైక్ హ్యాపీ ఓన్లీ ఇన్ యూట్యూబ్. చాలా మంది అనుకురు దర్ ఆర్ మోటివేషన్ నాకేమిస్తుంది యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికంటే మై ఎనిమీస్. వెన్ ఐ సీ మై ఎనిమీస్ నో దట్ టైమ్ ఐ విల్ గెట్ టు నో ఐ నీడ్ టు రాక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు చూస్తారు, ఈ వీడియో కూడా చూస్తారు నాకు తెలుసు. కుళ్ళుకొని సావండి. సో అంతే, ఇంకేం లేవు క్వశ్చన్స్ అయితే. ఇంకా మోస్ట్లీ MBA సెకండ్ సెమ్ గురించి, సెమ్ 2 రిజల్ట్స్ గురించి, డిగ్రీ వాటి గురించి అడిగారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, అండ్ ఒక మెసేజ్ కూడా చూసినాను ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళు నాకు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిందంట. సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే కన్సిస్టెంట్ గా నాకు సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అట్లా అంతే. ఇంకేమి చెప్పాలా? సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నిద్రమప్పుగా మంచి చెప్పు మరి ఇంతగా చెప్పు. అల్లా ఇట్లా నువ్వు తక్కువ రాజెప్పుతుంది, నేనే నీకు అని చెప్తాను.